బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో విచారణకు హాజరయ్యేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు యాంకర్ విష్ణుప్రియ. తన లాయర్తో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు విష్ణుప్రియ. మొత్తం 11 మంది బుల్లితెర నటులు, యాంకర్స్ పై కేసు నమోదైంది. ఇందులో టేస్టీ తేజ ఇప్పటికే విచారణకు హాజరయ్యాడు. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. విష్ణుప్రియ మంగళవారమే విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె విచారణకు రాలేదు. ఇవాళ తన అడ్వకేట్ తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో విచారణకు హాజరయ్యేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు యాంకర్ విష్ణుప్రియ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, విష్ణుప్రియ నుండి ఎటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? బెట్టింగ్ యాప్ను ప్రధానంగా వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అలాగే ప్రమోట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో తమ పర్సనల్ అకౌంట్లలో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వీళ్ళు వరుసగా తమ సెల్ఫీ వీడియోలను అప్లోడ్ చేస్తున్న సందర్భం కూడా ఉంది. దీనిపైన కేసులు నమోదు కావడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. మొత్తం 11 మంది పైన కేసులు నమోదయ్యాయి. అందులో ఇప్పటి వరకు 3 మాత్రమే విచారించడం జరిగింది. అందులో ప్రధానంగా టేస్టీ తేజ ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతన్ని దాదాపు 3 గంటల పాటు 2 రోజుల క్రితం విచారించారు. నిన్న రాత్రి కానిస్టేబుల్ కిరణ్ని కూడా విచారించారు. అతన్ని దాదాపు 4 గంటల పాటు విచారించడం జరిగింది. కానిస్టేబుల్ కిరణ్ తన ఫ్రెండ్ యూట్యూబర్ ఆయన ఇస్మాయిల్ అకౌంట్లో అతను ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించి ప్రమోట్ చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. దానిపైన కూడా అతను తన స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. విష్ణుప్రియ కూడా 2 రోజుల క్రితం టేస్టీ తేజ వచ్చిన రోజే ఈమె కూడా రావాల్సి ఉంది విష్ణుప్రియ. కానీ దానికి సంబంధించి 2 రోజుల పాటు ఆమె సమయం కావాలని పంజాగుట్ట పోలీసులను కోరడం జరిగింది. దీనికి పోలీసులు కూడా అనుమతించారు. దీంతో ఇవాళ ఆమె కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చింది. అది కూడా అడ్వకేట్ని వెంట తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ కేసుకు సంబంధించిన ఐఓతో పాటు స్టేషన్ ఎస్హెచ్ఓ వీళ్ళిద్దరు కూడా ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేయడానికి గల కారణాలేంటి, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళు ఎంతవరకు లబ్ధి పొందారన్న దానికి సంబంధించి కూడా ఈ స్టేట్మెంట్లో రికార్డు చేయనున్నారు. అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఆయా యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ యాప్లకు సంబంధించిన నిర్వాహకులు నేరుగా సంప్రదించారా, లేకపోతే వీళ్ళే ఇష్టపూర్వకంగా వాటిని ప్రమోట్ చేసి అప్లోడ్ చేశారా అన్న దానికి సంబంధించి ఒకవైపు, అలాగే ప్రమోట్ చేసిన తర్వాత వీళ్ళకి ఎంతవరకు లబ్ధి పొందారు, అలాగే ఈ యాప్స్ కొంతమంది వీళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే చాలామంది ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇన్స్టాగ్రామ్తో పాటు ఫేస్బుక్, యూట్యూబ్ వీటిల్లో ఎక్కువ మంది రీల్స్ చూస్తూ ఉంటారు. వాటిని రీల్స్ని చూసి చాలామంది కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్ల వైపు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత నష్టం జరుగుతుంది సమాజానికి అనేది కూడా వాళ్లకు చెప్తారు పోలీసులు. అలాగే వాళ్ళు అసలు ఎందుకు వీటికి సంబంధించి బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోట్ చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి మొత్తం ఇవాళ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ 11 మందిలో కేవలం ఈరోజు విష్ణుప్రియతో కలిపితే మొత్తం 3 మాత్రమే వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా విచారణకు రావాల్సి ఉంది. కానీ ఇందులో ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో ఇమ్రాన్తో పాటు హర్ష తేజ వీళ్ళిద్దరు కూడా దుబాయ్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మిగతా వారందరి కోసం కూడా ప్రస్తుతం పోలీసులు నోటీసులు జారీ చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. శ్రావణ్. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.